ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరిగే సీతారాముని కళ్యాణం వేడుకలకు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హన్మకొండ రెవెన్యూ కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో 5 రోజుల పాటు సీతారామచంద్రుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కళ్యాణానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొంటారని, సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారంటున్న ఆలయ నిర్వాహకులతో వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆలయాలన్నీ కూడా ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే ఇటు సీతారామచంద్ర కళ్యాణం బ్రహ్మోత్సవాలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా నిర్వాహకులు కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండలోని ఎక్సైజ్ కాలనీలో ఉన్న సీతారామచంద్ర స్వామి దేవాలయం ఆలయంలో మనం ఉన్నాము. రెవెన్యూ కాలనీలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి ఆలయంలో మనం ఉన్నాము. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇప్పటికే కూడా ఇటు ఏదైతే సీతారాముల కళ్యాణం సంబంధించి కూడా బ్రహ్మోత్సవాలను దాదాపుగా 3 రోజుల పాటు కూడా నిర్వహిస్తున్నారు. నిన్న ఇవాళ రేపు కూడా కళ్యాణం సంబంధించి కూడా దాదాపుగా 5 రోజుల పాటు ఈ రెవెన్యూ కాలనీలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి ఆలయంలో అయితే దాదాపుగా 5 రోజుల నుంచి కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణం సంబంధించిన బ్రహ్మోత్సవాలను అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే భారీగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మాతో పాటు మాట్లాడేందుకు కూడా ఆలయ చైర్మన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పండి, ఎప్పటి నుంచి సీతారామచంద్ర స్వామి సంబంధించిన కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నారు? ఎప్పటి నుంచి నిర్వహిస్తూ ఉన్నారు? 1985 నుండి ఇప్పటి వరకు 40 సంవత్సరాలు. ఇది 40వ బ్రహ్మోత్సవం. దీనికి ముఖ్యంగా మాది రెవెన్యూ కాలనీ, మా సొసైటీ రెవెన్యూ అండ్ అదర్ ఎంప్లాయీస్ సొసైటీతో నిర్మించబడినటువంటి ఈ ఆలయము. దీనికి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఎవరున్నా కూడా వాళ్ళు తలంబ్రాలు ఇవ్వడానికి వాళ్ళనే మేము ఆహ్వానిస్తాము, వాళ్ళే ఇస్తున్నారు. ప్రజెంట్ మేడం గారు కూడా ఒప్పుకున్నారు, వారు కూడా రేపు రాబోతున్నారు, వాళ్ళే తలంబ్రాలు ఇస్తారు. రెండవది, ఇక్కడ మేము ఈ కళ్యాణం దాదాపు 6 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం, కళ్యాణం అయిన వెంటనే అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. దాదాపు ఒక 4,000 నుండి 5,000 వరకు చుట్టుపక్కల కాలనీ వాసులందరూ భక్తితో శ్రద్ధతో వచ్చి ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే ప్రకారం 5-6 వేల వరకు అన్నదానం మేము ప్రోగ్రాం పెట్టుకొని ఉన్నాము. దాన్ని మేము అన్ని విధాలా సక్సెస్ చేయడానికి తోడ్పడుతున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా విఐపీలు కూడా వస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యంగా మాకు ఇప్పుడు విఐపీలకు ఒక లాన్ పెట్టుకున్నాం ఇక్కడ. అది కూడా ఒక 10-20 మంది వరకే, 10-15 మందే ఉంటారు విఐపీస్. తర్వాత ఇక్కడ మాకు కళ్యాణ దాతలు ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు 10,000, 5,000 డోన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు దాతలు. వాళ్ళకు ఒక లాన్ ఇక్కడ ఒక 100 మంది వరకు వాళ్ళకి సపరేట్ లాన్ పెడుతున్నాము. తర్వాత 1116 వాళ్ళు 516, 216 వాళ్ళకు ఒక బాక్స్ లాగా వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళను అకామిడేట్ చేస్తున్నాము. మామూలు ప్రజలు కూడా, భక్తులు ఎవరైనా కూడా వాళ్ళకు కూడా వీళ్ళతో పాటు ఈక్వల్గా వాళ్ళకు కుర్చీలు వేసి 400 కుర్చీలు వాళ్ళకు అలాట్ చేసినాము. వాళ్ళను కూడా కళ్యాణం మంచిగా చూసేటట్లుగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మీరు చెప్పండి, సీతారామచంద్ర స్వామి కళ్యాణం సంబంధించి కూడా దాదాపుగా 5 రోజుల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఈ 5 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ముఖ్యంగా శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం రెవెన్యూ కాలనీ సుబేదారిలో వేంచేసినటువంటి రామచంద్రమూర్తి విశేషమైనటువంటి శ్రీరామనవమి పాంచాన్నిక బ్రహ్మోత్సవాలు నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. విశ్వక్సేన ఆరాధన, కంకణ ధారణ మరియు స్వస్తి పుణ్యాహవాచనాది కార్యక్రమములతో యాగశాల ప్రవేశముతో నిన్న ప్రారంభమయ్యి ఈరోజు ధ్వజారోహణము మరియు అగ్ని ప్రతిష్టాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అందరూ ఎదురు చూసేటువంటి శ్రీ సీతారామ కళ్యాణం అంటే హనుమత్ స్వామితో సహా ఎదురు చూసేటువంటి సీతారామ కళ్యాణము రేపు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యి అభిజిత్ లగ్నంలో స్వామికి తలంబ్రాలు పడతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం 40వ బ్రహ్మోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి మనస్వామి అందరికీ ప్రసాదించేటువంటిది ఏమిటంటే
ఆరుబయట కళ్యాణం భద్రాచలంలో ఎప్పుడో రామచంద్రమూర్తి ఆరుబయట కళ్యాణం అనే సంకల్పాన్ని చేశారు అందరూ ప్రజల కోసం అని చెప్పేసి. ఈ స్వామి 40వ బ్రహ్మోత్సవం అంటే మండల దీక్షకి చాలా విశేషమైంది. మీ అందరికీ భక్తులందరికీ తెలుసున్న విషయమే. ఈ మండల దీక్షకి విశేషమైన 40వ బ్రహ్మోత్సవంలో స్వామి ఇచ్చిన వరంగా భావించాలి. ఈ ఆరుబయట అంటే ఇందాక యజమానులు చెప్పినట్టుగా అందరికీ సముచితమైన స్థానాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క కళ్యాణం వీక్షించేటువంటి అవకాశం సావకాశంగా కూర్చుని వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నారు రామచంద్రమూర్తి నిర్వాహకుల ద్వారా. కాబట్టి జగత్తులో ఉండేటువంటి దోషాలన్నీ పోయి సమస్త ప్రపంచ శాంతికి ఇది ఆలవాలమయ్యి ఈ ఒక్క కళ్యాణము ప్రపంచ శాంతినిస్తుందని గుర్తించాలి. సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటిది ఈ కళ్యాణం మాత్రమే. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా జై శ్రీరామ్ అనే నినాదం వినిపిస్తుంది భారతదేశం అంతా కూడా కాదు, ప్రపంచం అంతా కూడా. కాబట్టి శ్రీరామనామ తారకమే ముఖ్యమని చెప్పి కైలాసం మీద పర్వతం మీద కూర్చున్నటువంటి ఆ పరమేశ్వరుడే రామతారక మంత్రాన్ని మనకు అందించాడు. ఆ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ జపమే మాత్రమే జన్మతారణము. అటువంటిది ఇక్కడ కార్యక్రమం రాముల వారి ఆధ్వర్యంలో ఆయన సంకల్పంతో మాత్రమే యజమానులు పనిచేస్తారు. శక్తి వంచన లేకుండా ఇక్కడ చిన్నవారు పెద్దవారు అనుకోకుండా దేవుడు పెళ్లికి అందరూ పెద్దలేట అని పూర్వం సామెత చెప్పినట్టుగా అందరూ కూడా అత్యుత్సాహంతో పాల్గొని భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ ఉత్సవాలను దిగ్విజయం చేసి నిన్నటి నుంచి ప్రారంభించి 8వ తేదీ వరకు కూడా ఉత్సవాలు జరుగుతాయి. 8వ తేదీ చాలా విశేషంగా స్వామికి ద్వాదశారాధనలు విశేషంగా పూర్తవుతాయి. అంతవరకు కూడా విశేష ప్రసాద వితరణ, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అన్న సమారాధన రేపు విశేషంగా. ఇప్పుడు నిర్వాహకులు చెప్పినట్టు 5,000 6,000 కాదు, ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది సంవత్సరం. ఈ యొక్క విషయాలకి వైభవంగా గుర్తింపు కోసమని అందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి ఈ వైభవంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని కోరుకుంటూ అనేక మంగళాశాసనములతో శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మరొక్కసారి శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష. జై శ్రీరామ్. గత 40 సంవత్సరాలు కూడా సీతారామచంద్ర స్వామి ఆలయంలో కూడా ఇటు ఏదైతే సీతారామచంద్రులకు సంబంధించి కూడా అంగరంగ వైభవంగా కూడా కళ్యాణం నిర్వహిస్తున్నారు. దాదాపుగా 5 రోజుల పాటు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చెప్తున్నారు. 5 రోజుల పాటు ప్రత్యేక నియమ నిష్ఠలతో పాటు ప్రత్యేక పూజలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలతో కూడా కళ్యాణం నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఈ ఒక ఏదైతే రెవెన్యూ కాలనీలో ఉన్నటువంటి సీతారామ స్వామి దేవాలయానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించి ఇటు జిల్లా కలెక్టర్ హన్మకొండ జిల్లా కలెక్టర్ కూడా ప్రతి ఏటా కూడా ఆ పట్టు వస్త్రాలు సమర్పిస్తారంటూ కూడా చెప్తున్నారు. ఈ ఏటా కూడా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యం కూడా ఇటు సీతారామచంద్ర స్వామి కళ్యాణం సంబంధించి కూడా ఇటు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇటు విఐపీల తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఇటు క్యూ లైన్లతో పాటు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా ఇటు ఆ దేవాలయ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు. జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, 6 న్యూస్, వరంగల్.